వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హనుమకొండ జిల్లాలోని మణికొండ డంపింగ్ యార్డ్ సమస్య రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. పరిసర గ్రామాల ప్రజలు దుర్వాసన, కాలుష్యం, దోమల విపరీత పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త పేరుకుపోవడంతో విషవాయువులు వ్యాపిస్తున్నాయని, అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం స్థానిక గ్రామస్తులు ఐక్యంగా ముందుకు వచ్చి ఆందోళనలు చేపట్టారు. డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని, శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను డిమాండ్ చేశారు. పలుమార్లు వినతి పత్రాలు అందజేసిన స్పందన లేకపోవడంతో పెద్ద ఎత్తున పోరాటానికి దిగామని వారు తెలిపారు. అలాగే సోమవారం హనుమకొండ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో డంపింగ్ యార్డ్ బాధితులతో మా వరంగల్ స్పెషల్ కరస్పాండెంట్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఏవన్ టీవీ. మనము ఇప్పుడు హనుమకొండ కలెక్టరేట్లో ఉన్నాము. మడికొండలో డంపింగ్ యార్డ్ చాలా ఇబ్బంది ఎదుర్కొన్నది. స్థానిక కార్పొరేటర్ ఆల్వాల అధికారి అడిగారు అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కలెక్టర్కి ఇప్పుడు వినతి పత్రం ఇచ్చిండు. అసలు దాని గురించి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి మేడం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. అక్కడ డంపింగ్ యార్డ్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా రోజులు ఇబ్బంది పడుతున్నారు. పాలకులు మారినా కూడా ఇబ్బంది జరుగుతున్నాయి. చాలా ధర్నాలు, రాస్తారోకలు చాలా చేశారు. అసలు ఇప్పుడు కలెక్టర్ని కలిసారు, ఏమన్నారు, ఏం వినతి పత్రం ఇచ్చారు? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి పొగ రాలేదు. తాత్కాలికంగా దాని మిషనరీ తోటి కొంచెం అంటే పొగ రాకుండా రీసైక్లింగ్ చేసిండ్రు. కానీ ఒక 4-5 డేస్ నుంచి బాగా పొగ విపరీతంగా వస్తున్నది. 6 నుంచి స్టార్ట్ అవుతాయి, సాయంత్రం తెల్లారగట్ల వరకు పొగ వస్తూనే ఉంటుంది. అది ఇంకా బర్న్ అంటే కాలుతున్నది బాగా. అది మరి మేడం గారికి దృష్టిలో ఉన్నదో లేదో అనే ఉద్దేశంతో తెలియజేయడానికి గ్రామస్తులందరం వచ్చినాం. మడికొండ, టేకులగూడెం, రాంపూర్ 3 గ్రామాలకి ఎక్కువ అన్నట్టు. అంటే దాని ఎఫెక్ట్ అంతా ఈ 3 గ్రామాల మీద ఎఫెక్ట్ బాగా పడుతుంది, అప్పగా అది ఎఫెక్ట్. దానికోసం ఒకటి వచ్చినాము. ఇంకోటి ఏంటంటే కలెక్టర్ గారు ఏమని చెప్పినంటే, ఇప్పుడు ఇదివరకు కమిషనర్ గారు ఆ సమస్య, ఇప్పుడున్న కలెక్టర్ గారు మా కమిషనర్ గారు మొత్తం సమస్య అంతా తెలుసు తనకు తెలుసు. కాబట్టి మళ్ళొక్కసారి మనం కలెక్టర్గా తను ఏం చెప్పగలుగుతుంది, ఏం చేయగలుగుతుంది అనే ఉద్దేశంతో మేము తెలియజేద్దామని వచ్చినాము. ఏమంటారు కదా అంటే, పూర్తిగా ఎత్తివేయడానికే దాన్ని ప్లాన్ చేస్తున్నాం, ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు తాత్కాలికంగా ఇవన్నీ ఉంటాయి, దాన్ని తాత్కాలికంగా పొగ రాకుండా చేస్తాము అని ఆఫీసర్లను పిలిచి ఆదేశాలు ఇచ్చిండ్రు. అంటే పొగ రాకుండా తొందరగా వాటర్ కొట్టండి, జనాలకు ఇబ్బంది కలగకుండా చేయమని దానికి సంబంధించిన ఆఫీసర్లను పిలిచి చెప్పడం జరిగింది. అతి త్వరలో డంపింగ్ యార్డ్ ఎత్తేసే ప్రయత్నమే చేస్తున్నాము. మీకు అంటే జీవితంలో ఇటువంటి సమస్యలు, అంటే ఈ డంపింగ్ యార్డ్ సమస్య ఉండదు అని మేడం గారు చెప్పడం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ వల్ల అక్కడ మీ సమస్యలు ఏమున్నాయి ఒకసారి చెప్పండి. ఇంకేంది, జబ్బులు, నీరు కలుషితమైంది. ఒక 4 ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం మేము. నీరు కలుషితం అయిపోయింది ఆల్రెడీ. ల్యాండ్లోకి వెళ్ళి బాయిలలకు కానీ, చెర్లలకు కానీ ఆల్రెడీ పంట కూడా అంతే, చెట్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. అన్ని సమస్యలు, ఈ సమస్య ఆ సమస్యలు. కేవలం మాకు పెద్ద తలనొప్పి డంపింగ్ యార్డే. అక్కడ మనిషికి ఆర్థిక ఇబ్బందులు, ఇంకేమైనా భూమి ఇబ్బందులు అన్నీ ఉంటాయి. అన్నిటికంటే మాకు మడికొండ, రాంపూర్, టేకులగూడెం అయితే మాత్రం ఈ డంపింగ్ యార్డ్ ఇబ్బంది. స్థానిక కార్పొరేటర్ చాలా సుదీర్ఘ కాలం మీ రాజకీయాల ప్రవేశం ఉంది. దాని గురించి ఇంతవరకు ఏం పోరాటం చేసినారు? పోరాటం చేస్తూనే ఉన్నాం, వారానికి ఒకసారి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఒకసారి ధర్నా, 2-3 సార్లు ధర్నా చేసినాం. కమిషనర్ దగ్గరికి ఒక 10 సార్లు పోయినాం. ఇప్పుడు ఇంతకంటే ముందున్న కలెక్టర్ దగ్గరికి పోయినాం, ఎమ్మెల్యేల దగ్గర పోయినాం, ఎంపీల దగ్గర పోయినాం, మినిస్టర్ల దగ్గర పోయినాం. అందరికీ మా వినతి పత్రం ఇచ్చినాం. ఇది మాత్రం అంటే సీరియస్గా వాళ్ళు కూడా సీరియస్గా తీసుకుంటున్నామని చెప్తున్నారు. మేము కూడా సీరియస్గా తీసుకొని డంపింగ్ యార్డ్ అనేది ఎత్తివేయాలని మీ ఛానల్ ద్వారా మేము తెలియజేసుకుంటాం. చెప్పండి, అక్కడ సమస్యలు నుంచి 5 డేస్ ఇంకా మీరు మీ కార్యాచరణ ఉంది? మడికొండలో ఏర్పాటైనటువంటి డంపింగ్ యార్డు, దానివల్ల అంటే అప్పుడు ఏం తెలియని గ్రామం, అప్పుడే అభివృద్ధిలోకి వస్తున్న గ్రామం కాబట్టి సరే దాన్ని అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని చెప్పి డంపింగ్ యార్డ్ అనేది పెట్టిండు. ఆ డంపింగ్ యార్డ్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ తను తీసేయాలని చెప్పి గవర్నమెంట్, అదే కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో పెట్టినప్పుడు వ్యతిరేకించిన గ్రామస్తులు అందరూ ముక్కుకోటిగా వ్యక్తం. దాంట్లో మేడం ప్రథమ భావం పోషించిండు, అదే ఇంకా ఇంకో 2-3 వ్యక్తులు వ్యతిరేకించిండు. వాళ్ళు వ్యతిరేకించినప్పటికి కూడా ఒక స్పెషల్ ఆర్డర్తో దాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసిండు. సరే కాలక్రమేణా ఏ చెత్త అయితే పడుతుందో దాన్ని వెంటనే రీసైక్లింగ్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండకపోయేది. దాన్ని కొండ మడికొండ అంటే మండే కొండగా తయారయ్యేంత వరకు ఈ అధికారులు, పాలకులు చూసిండ్రు. సరే కొన్ని గవర్నమెంట్లలో చేస్తారు, చేయకపోవచ్చు. ప్రజలైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చెప్పింది అంటే,
మేము ఈ సమస్యను పరిష్కారం చేస్తాం, పరిష్కరిస్తేనే మాకు ఓట్లు వేయండి అని చెప్పి సరే ఓట్లు వేసి ఈ గవర్నమెంట్ చేస్తుంది కానీ ఒక ఉద్దేశంతో ప్రజలందరూ ఓట్లు వేసిండ్రు, అందరూ సహకరించారు. ఓట్లు వేసిన తర్వాత డంపింగ్ యార్డ్ అనేది ఇంకా విపరీతంగా పెరిగింది. దాని సమస్య ఏమైందంటే భూగర్భ జలాలు పోయినాయి, కుక్కలు వచ్చినాయి ఊళ్ళకు, ఎక్కడెక్కడ ఉన్న కుక్కలన్నీ మడుకొండలనే ఉన్నాయి. మళ్ళీ హాస్పిటల్ నుంచి వ్యర్థాలు కూడా అక్కడికే చేస్తూ ఉన్నారు. మాకు ఒక నీటి కాలువ ఉంటుంది, ఆ నీటి కాలువనే ఆ డంపింగ్ యార్డ్ పక్కనే ఉంటుంది. వర్షం పడ్డప్పుడు ఆ చెత్త అంతా డ్రైనేజ్ అంతా కలిసి ఆ నీటి కాలువ ద్వారా మా చెర్లకు మా చల్ల చెరువు పెద్ద చెరువు నుంచి ఒడ్డపల్లి చాలా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే భూగర్భ జలాల మొత్తం గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఆ వాటరే ఉన్నాయి, కలుషితం అయిపోయినది. దానివల్ల గర్భస్త్రీలపై సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధులు, దగ్గు, ఆస్తమా ఉన్న వారు మా ఊర్లో దీనిపైన 8 మంది చనిపోయారు. ఇప్పుడు అధికారికంగా 8 మంది చనిపోయారు, అఫీషియల్గా ఇంకెంతో మంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి చికెన్ షాపులు వ్యర్థాలు కూడా అక్కడే డంప్ చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తుంటారు. ఎమ్మెల్యే గారు పర్యటన నిమిత్తం మడుకొండకు వచ్చినప్పుడు అడిగినాం, అయ్యా మరి ఇది సమస్య ఉన్నది అంటే, అయ్యా మీరు అప్పుడు చేతులు తీవే, ఇప్పుడు మమ్మల్ని అడుగుతుందా, మేము చేస్తామని చెప్తాను కదా అని చెప్పి మమ్మల్ని బెదిరించిన సంఘటనలు, దానికి సంబంధించిన పూర్తి వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే ఒక ఎమ్మెల్యే ప్రజలతో ఎట్లా స్పందించకపోవడం కూడా బాధాకరం. అంటే బాధ చెప్పుకోలేని స్థితిలో చెప్పుకుందామని దాడులే చేస్తూ ఉన్నారు. మేము దాడులతో కాదు, శాంతియుతంగా 10,000 ఉత్తరాలతోని సీఎం గారి క్యాంప్ ఆఫీస్కు కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో పంపినాం. దాని మీద స్పందన లేదు. మా చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం విద్యార్థులు ఆ స్కూల్స్ అందరూ కూడా మాకు న్యాయం చేయండి సీఎం రేవంత్ రెడ్డి గారు, పాలకులారా అని చెప్పి మా విద్యార్థులు సైతం మేము మీ వెంట అని చెప్పి వాళ్ళు కూడా మా ఈ యొక్క కార్యాచరణలో భాగస్వామ్యమయ్యారు. అదే వివిధ కుల సంఘాలు ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై మడికొండ చౌరస్తాలో పెద్ద రాస్తారోక చేసినాం. ఏదో మేము దోపిడీ దొంగలము, ఉగ్రవాదులం అన్నట్టు పెద్ద బలగాలను మోహరించి మా ఉద్యమాన్ని పోలీసుల అడ్డతోనే అణచివేసిండు. అట్లాంటి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. మీ పోలీసుల అండతో ఏ ఉద్యమాన్ని ఆపలేదు. శాంతియుతంగా ఈ సమస్యను ఇప్పటికైనా పరిష్కరించకపోతే మడికొండలో మీ ఏ అధికారిని నొప్పించకుండా ఏ గవర్నమెంట్ శాంతియుతంగా మేము రిలే నిరసన దీక్షలు మొదలుపెట్టుకుంటూ దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అయ్యే విధంగా మా సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా మా యొక్క కార్యాచరణ త్వరలో ప్రకటించబోతున్నాం. ఇప్పుడు మడికొండ రాంపూర్ డంపింగ్ యార్డ్ వల్ల ప్రతిరోజు 450 టన్నులు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 66 డివిజన్ల నుండి చెత్త అంతా కూడా అక్కడ జమ కావడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఏర్పడ్డటువంటి డంపింగ్ యార్డు ఇప్పుడు కార్పొరేషన్ అయిన తర్వాత విలీన గ్రామాలన్నిటికి సంబంధించి మొత్తం జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి గార్బేజ్ అంతా కూడా అక్కడ డంపు చేయడం వల్ల పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎప్పుడో కలుషితం కావడం జరిగింది. ప్రజలు ఎంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. ఇప్పటికీ ఏంటంటే మేము ఒక అడహ కమిటీ ఫామ్ కావడం అనేటువంటి జరిగింది. పార్టీలకు అతీతంగా చుట్టుపక్కల ఉన్నటువంటి 16 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరం కలిసి ఒక అడహ కమిటీ ఫామ్ అయినప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు జిల్లా అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరికి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ప్రకటన చేయడం జరిగింది. త్వరలోనే డంపింగ్ యార్డ్ను షిఫ్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. గత సంవత్సరం నుంచి ప్రాసెసింగ్ బయోమైనింగ్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ కమిషనర్ గారు అంతకుముందు కమిషనర్ ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా బయోమైనింగ్ అనేటువంటిది లాస్ట్ 3 months నుంచి స్టార్ట్ చేశారు. క్లియర్ అవుతుంది. కానీ అంతకుముందే అక్యుములేట్ అయినటువంటి చెత్తా చెదారం వల్ల ఇంకా గుట్టలుగా పేరుకుపోతున్నటువంటి దాన్నే రీసైక్లింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే మొత్తము గాలి కలుషితం అయిపోయింది, నీటి కలుషితం అయిపోయింది, పొగ వల్ల కూడా తీవ్రమైనటువంటి లంగ్ ఇన్ఫెక్షన్స్ తోటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావడం అనేటువంటి జరుగుతుంది. సాయంత్రం 7 నుండి మొదలుకొని తెల్లవారు 7-8 గంటల వరకు కూడా స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చేటువంటి పరిస్థితులలో మడికొండ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు లేరు. ఎన్నో ఇబ్బందులకు గురి కావడం అనేటువంటి జరిగింది. చాలామంది ఈ డంపింగ్ యార్డ్ తాకిడితోటి అనారోగ్యం పాలై చాలామంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా సమస్యలు అనేటువంటి అట్లాగా ఉన్నాయి. ప్రభుత్వం షిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. మా ఇక్కడ నినాదం ఒక్కటే, రెగ్యులర్గా అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ను పూర్తిగా తొలగించాలి. ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు బయోమైనింగ్ ఏదైతే అవుతుందో, రీసైక్లింగ్ అవుతుందో అది మొత్తం క్లియర్ అయ్యేంత వరకు కొత్త గార్బేజ్ని అక్కడికి డంపింగ్ చేయకూడదు అనేటువంటిది రిక్వెస్ట్ మేము ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న కలెక్టర్ గారు ఏమందంటే బయోమైనింగ్ మేము స్పీడప్ చేస్తాము, అడిషనల్ మెషినరీని కూడా పెడతాము అని చెప్పడం జరిగింది. అతి త్వరలోనూ టైం బౌండ్ అంటే నేను మళ్ళీ అంతకుముందు మేము ప్రతి నెల ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కమిషనర్ గారి దృష్టిలో కూడా ఉన్నది. రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చినటువంటి అవి కూడా డేటా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నది గవర్నమెంటే ఇచ్చింది. వాటర్ కంటామినేషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది ఉంది. అక్కడ ఏ విధమైనటువంటి అనారోగ్యానికి సంబంధించినటువంటి ఇవన్నీ ఉన్నాయి కూడా. మొత్తం మెడికల్కి సంబంధించినటువంటివి కూడా, చచ్చినటువంటి మృత శిశువులకు సంబంధించి దాదాపుగా ఒక 200 కుక్కలు ఉన్నాయి అక్కడ మనుషులు వెళ్ళాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. గాలి పీల్చుకోవడానికి కూడా అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. రీసైక్లింగ్ అనేటువంటిది స్పీడప్ చేయాలి, కొత్త మెషినరీని పెట్టాలి, మానిటరింగ్ కూడా రెగ్యులర్ ఫోకస్ అనేటువంటిది ఇవ్వాలి. ఇక్కడ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే మడికొండలో ఇప్పుడు మేము బతకాలా చావాలా, మాకు ఈ సంక్షేమ పథకాలు ఏమొద్దు, ముందుగా అక్కడ డంపింగ్ యార్డ్ను తొలగించమనేటువంటి నినాదంతో ముందున్నారు. కాబట్టి ప్రజలు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే రాబోయేటువంటి కార్పొరేషన్ కార్యాచరణ ప్రజలే చెప్తారు. రేపు రాబోయేటువంటి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజలే వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బాధితులకు అందరికీ తెలిసి వచ్చింది దేనివల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయనేటువంటిది ఉంది. కాబట్టి ఇప్పుడు అర్హ కమిటీగా మేము చెప్పేది ఏంటంటే ప్రజల తరపు నుంచి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పరిసరాలను కలుషితం కాకుండా ఉండడానికి మా ప్రయత్నం చేస్తున్నాము. రాజకీయాలకు అతీతంగా కార్యాచరణ అంటే రిప్రజెంటేషన్ ఇస్తున్నాం టైమ్ అండ్ అగైన్. ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో ప్రజలే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోవాలి. కాన్స్టిట్యూషనల్ రైట్ అనేటువంటిది ఉంది. ఫ్రీ ఎయిర్ అనేటువంటిది, స్వచ్ఛమైనటువంటి గాలి కావాలి, అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి నీరు కావాలి ప్రజలకు, మంచి ఆరోగ్యకరంగా బతికేటువంటి హక్కు ఉంది, రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కు ఉంది. ఆ హక్కులకు ఈరోజు భంగం వాటిల్లినప్పుడు తప్పకుండా ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తారు. ప్రజలందరూ కూడా దీన్ని తొలగించేంత వరకు వారు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మేము అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరి తరపు నుండి ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది